ఏం తెచ్చినదానా అక్క గిట్ల చేస్తుంది నీకన్నా చెప్పిందానే? అది ఇంట్లోనే బాధపడుకుంటూ కూర్చుంటుంది నాన్న. నేను అడిగినా కూడా నాకేం చెప్తలేదు. ఏంది బిడ్డ అది గిట్ల చేస్తుంది? ఇవనికన్నా తెలితే నలుగురు తెలితే మన పరువు ఉంటుందానే? మరి ఎందుకే నాన్న? అదేమో బావని పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదంటుంది. ఇష్టం లేని పెళ్లి చేస్తే అది ఎట్లా హ్యాపీగా ఉంటుంది? కాదు బిడ్డ, చిన్నప్పటి నుంచి అక్కను బాగా తానే మనం అనుకుంటువి చేసుకుంటువి నలుగురికి ఇనిరి ఇప్పుడు బాగా చేసుకోవాలంటే ఎట్లనే? ఇప్పుడు లోకం ఏమనుకుంటుంది? ఇజ్జతమానం పోదానే? అవునా నాన్న? సరే మరి అక్క ఇంట్లోనే ఉంది కదా, ఒకసారి పిలుస్తాను, నిమ్మలంగా మాట్లాడు ఒకసారి అక్కతో. సరే బిడ్డ, ఒకసారి అక్కని తిరుగురా, నిమ్మలంగా మాట్లాడదాం. అక్క ఏందే చెల్లి? ఏం లేదు జానవా, గిట్ల చెప్తాను నా మాట వినే కొంచెం. ఇప్పుడు నువ్వు చేసుకున్నావనే ఇప్పుడు అల్లుడు అక్క నిన్ననే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, నాకు అర్థం కాదు. నాన్న నాకు బావ అంటే ఇష్టం లేదనే కదా నేను వేరే వాళ్ళని లవ్ చేసిన. అసలు అర్థం కాదు. అసలు నువ్వు ఎవరిని ప్రేమించినావు? వాడు ఎక్కడ ఉంటాడు? వాడిని ఏం కులం? వాని అడ్రస్ చెప్పు నాకు కొద్దిగా. నీకు అన్నీ చెప్తా నాన్న, కానీ నాకు ఈ బావ టెన్షన్ పోనీ నాన్న. బావ టెన్షన్ పోతే నేను అన్నీ చెప్తా. బిడ్డ నిమ్మలంగా నువ్వే ఒకసారి ఆలోచించు. చిన్నప్పటి నుంచి బాగా నీకు పెళ్లి చేద్దాన్ని మన చుట్టాలకు ఊళ్ళో అందరూ తెలుసు. ఇప్పుడు తీర సమయానికి వచ్చినాక నీ ఎవరిని ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటా అంటే ఇప్పుడు ఊళ్ళో వెళ్తే పరువు ఏం కావాలి? నా తలకాయ పెట్టుకోవాలనే? నాన్న నువ్వు ఎంతసేపు చుట్టాలు ఏమనుకుంటారు, పాలోళ్ళు ఏమనుకుంటారు, ఊరోళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచిస్తున్నావు, కానీ నా గురించి ఏమన్నా ఆలోచిస్తున్నావా? అసలు నాకు బావ అంటే ఇష్టం లేనప్పుడు బావని పెళ్లి చేసుకుంటే నేనేం హ్యాపీగా ఉంటా అసలు? సరేనే, ఇప్పుడు నువ్వు బాగా చేసుకో అంటాను, ఎవరిని ఇష్టపడ్డా అంటాను. సరే నేను ఒప్పుకుంటా. అసలు వాడిని ఏం కులం, ఏం చెప్తాడు, అవన్నీ నాకు కొంచెం నిమ్మలంగా చెప్పే. నాన్న ఆయన మంచిగా చదువుకున్నాడు, మంచి జాబ్ కూడా చేస్తున్నాడు. అసలు అంత కాదు బిడ్డ, వాడు ఎవడు అసలు ఎవరిని ప్రేమించినా మన కులం ఏంది, మన జాతకం ఏంది ఒకసారి నాకు చెప్పు, మన సంగతి ఏంటో చూసుకుంటా. నాకు తెలుసు నాన్న, చెప్తే నువ్వేం చేస్తావో. మాట్లాడదామంటే బయటికి పోతానేమండి, అసలు వాడు ఎవడో చెప్పు. బిడ్డ మొన్నటి నుండి జానకి వాళ్ళ ఇంట్లో గొడవలు అయితే నీకేమన్నా తెలుసా? గొడవలు అవుతున్నాయా? ఏం గొడవలే, నాకేం తెలియదు. అవును, ఏ విషయంలో అసలు? జానకి అటే వాళ్ళు ప్రేమించిందట, ఆ విషయం వాళ్ళ నాన్నకు తెలిసింది. ఆ విషయంలో వాళ్ళ ఇంట్లో గొడవలు అవుతాయి. ఏందే, జానకి ప్రేమించిన విషయం తెలిసిందా? ఎవరే అతను? తెలిసిందేమన్నా? ఎవరో కానీ తెలియదు బిడ్డ. వాళ్ళ భావనైతే చేసుకోదట, ఆ ప్రేమించిన ఆయననే చేసుకుంటానని అన్నది. ఇంట్లో తలుపు సాటుకు వెళ్ళిన నేను. అవునా? జానకి నీతోటి మంచిగానే ఉంటుంది కదా బిడ్డ, ఆ పిల్లగాడు ఎవరో చెప్పిందా? ఏ లేదే అమ్మా, ఇట్లాంటి విషయాలు ఎప్పుడు మాట్లాడుకోలే. జానకి బుద్ధి లేదా బిడ్డ? చిన్నప్పటి నుండి వాళ్ళ బావకి ఇచ్చి చేద్దాం అని అనుకుంటే ఇప్పుడు ఎవరినో ప్రేమించిందని చెప్తాంది. అసలే వాళ్ళ బావ కాలు మంచిగా లేదనుకుంటే ఈ అమ్మాయి గిట్లా మాట్లాడుతుంది ఏంది బిడ్డ? ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటుంది. ఏమోనే అమ్మా, ఇక వాళ్ళ ఇంటి విషయాలు మనకెందుకులే. సరే ఇట్లా బయటకు పోయేస్తా.